హైడ్రా కమిషనర్ ఏవి రంగనాథ్ సస్పెన్షన్పై రాజకీయంగా చర్చ నడుస్తున్న వేళ ఆయనకు మద్దతుగా ప్రజలు రోడ్డెక్కారు. శేర్లింగంపల్లి పరిధిలోని తమ్మిడికుంట చెరువు వద్ద స్థానిక కాలనీ వాసులు భారీ ర్యాలీ నిర్వహించి హైడ్రా చర్యలకు సంఘీభావం తెలిపారు. ఈ ర్యాలీలో కార్పొరేషన్ చైర్మన్ మెట్టుసాయి, శేర్లింగంపల్లి కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ జగదీశ్వర్ గౌడ్ పాల్గొన్నారు. వర్షాన్ని సైతం లెక్క చేయకుండా పెద్ద సంఖ్యలో ప్రజలు ర్యాలీలో పాల్గొని హైడ్రాకు మద్దతుగా నినాదాలు చేశారు. హైడ్రా కమిషనర్ ఏవి రంగనాథ్ చేపడుతున్న చెరువులు, నాలాల పరిరక్షణ చర్యలను స్థానికులు అభినందించారు. హైడ్రా చర్యల వల్ల గతంలో ఎదురైన వర్షాకాల ఇబ్బందులు గణనీయంగా తగ్గాయని కాలనీవాసులు పేర్కొన్నారు. చెరువుల ఆక్రమణలు తొలగించడం, వర్షపు నీటి ప్రవాహానికి అడ్డంకులు తొలగించడంతో నీట మునిగే సమస్యలు తగ్గాయని వారు తెలిపారు. తమ్మడికుంట పరిసరాల్లో వర్షపు నీటి మళ్లింపు, డ్రైనేజ్ మెరుగుదలపై అధికారులు ఇప్పటికే చర్యలు చేపట్టినట్లుగా కూడా నివేదికలు సూచిస్తున్నాయి. హైడ్రా ఉండాలి, చెరువులని హైడ్రా కొనసాగాలని, ప్రజల ఆస్తులు, చెరువులు, నాలాలను కాపాడేందుకు సంస్థ మరింత బలోపేతం కావాలని ర్యాలీలో పాల్గొన్న వారు నినాదాలు చేశారు. మొత్తంగా హైడ్రాకు ప్రజల మద్దతు ఉందనే సందేశాన్ని ఈ ర్యాలీ ద్వారా కాలనీవాసులు స్పష్టం చేశారు. దీనికి మేము ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తా ఉన్నాం. దీన్ని సమీక్షించే క్రమంలో తెలంగాణ ఫిషరీస్ చైర్మన్ శ్రీ మెట్టు సాయి కుమార్ గారు కూడా నిన్న రాత్రి చెప్పడం జరిగింది. అన్న నేను వచ్చిపోతా అంటే చాలా సంతోషం అన్న, రావాలి. ఎందుకంటే చెరువులన్నీ వీరి ఆధీనం, ప్రతి చెరువులో కూడా ఫిషరీకి సంబంధించినటువంటి యాక్టివిటీ వీరి యొక్క ఇనిషియేటివ్ తోటే జరుగుతుంది కాబట్టి వారు ఇక్కడ విచ్చేసినందుకు సంతోషం వ్యక్తం చేస్తూ ఇలాగే వస్తూ ఉండాలని మనవి చేస్తా ఉన్నాం. హైడ్రా ఉండాలి, చెరువులని రైట్, ఇదే అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి బబితాను అడిగి తెలుసుకుందాం. బబిత, శ్వేత, హైడ్రాకు మద్దతుగా అయితే భారీ ర్యాలీ నిర్వహించారు. అయితే ఈ ర్యాలీలో రంగనాథ్ ఉండాల్సిందే అంటూ కూడా నినాదాలు చేశారు. సస్పెన్షన్ కు నిరసనగా తుమ్మిడికుంట వద్ద అయితే ఈ రోజు భారీ ర్యాలీ నిర్వహించారు. అండ్ మోర్ ఓవర్ వర్షాన్ని కూడా లెక్క చేయకుండా కాలనీ వాసులు అయితే ఈ రోజు రోడ్డు ఎక్కడం చూసాం మనము. హైడ్రా ఉండాల్సిందే అంటూ కూడా నినాదాలు చేశారు. అండ్ రంగనాథ్ కి చాలా మద్దతు అయితే కనిపిస్తోంది. రంగనాథ్ కి మద్దతుగానే ఈ ర్యాలీ నిర్వహించారు. హైడ్రా కమిషనర్ ఏవి రంగనాథ్ సస్పెన్షన్ పై అయితే రాజకీయంగా చర్చ నడుస్తోంది. ఈ టైంలో ఆయనకు మద్దతుగా ప్రజలైతే రోడ్లెక్కారు. అండ్ ఈ శేర్లింగంపల్లి పరిధిలోని తుమ్మిడికుంట చెరువు వద్ద అయితే స్థానిక కాలనీ వాసులు ఎవరైతే ఉంటారో వాళ్ళు భారీ ర్యాలీ నిర్వహించి హైడ్రా చర్యలకు సంఘీభావం అయితే తెలిపారు. ఈ ర్యాలీలో కార్పొరేషన్ చైర్మన్ మెట్టుసాయి, అలాగే శేర్లింగంపల్లి కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ జగదీశ్వర్ గౌడ్ కూడా పాల్గొన్నారు. అయితే ఈ వర్షం పడుతోంది, నిన్నటి నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది. అండ్ ఆ వర్షాన్ని కూడా లెక్క చేయకుండా చాలా పెద్ద సంఖ్యలో ప్రజలైతే ర్యాలీలో పాల్గొని హైడ్రాకు మద్దతుగా నినాదాలు చేశారు. అండ్ హైడ్రా కమిషనర్ ఏవి రంగనాథ్ చేపడుతున్న చెరువులు, నాలాలు ఏవైతే ఉన్నాయో వాటి పరిరక్షణ చర్యలను స్థానికులు అప్రిషియేట్ చేశారు. హైడ్రా చర్యల వల్ల గతంలో చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నాం వర్షాకాలం టైంలో. ఆ ఇబ్బందులన్నీ ఇప్పుడు తగ్గాయని కాలనీ వాసులు చెప్తున్నారు. అండ్ చెరువులో ఆక్రమణలు, చెరువులు ఏవైతే కబ్జాలు తొలగించడము, వర్షపు నీటి ప్రవాహాన్ని అడ్డంకులు తొలగించడంతో నీట మునిగే సమస్యలు తగ్గాయని వారు తెలిపారు. అండ్ తుమ్మిడికుంట పరిసరాల్లో వర్షపు నీటి మళ్లింపు, అలాగే డ్రైనేజ్ మెరుగుదలపై అధికారులు ఇప్పటికే చర్యలు చేపట్టినట్టుగా కూడా నివేదికలు అయితే సూచిస్తున్నాయి. అండ్ మోర్ ఓవర్ హైడ్రా కొనసాగాలని, అలాగే ప్రజల ఆస్తులు, చెరువులు, నాలాలు ఏవైతే ఉన్నాయో అవన్నిటిని కాపాడుకునేందుకు సంస్థ మరింత బలోపేతం కావాలని ఈ ర్యాలీలో పాల్గొన్న వారైతే నినాదాలు చేశారు. అండ్ మొత్తంగా హైడ్రాకి ప్రజల మద్దతు ఉందనే సందేశాన్ని అయితే ఈ ర్యాలీ ద్వారా అయితే కాలనీ వాసులు స్పష్టం చేశారు. శ్వేత.
రైట్ బబిత, థ్యాంక్ యూ. సో మొత్తానికైతే హైడ్రాకు ప్రజల మద్దతు ఉందనే సందేశాన్ని వీళ్ళైతే ఈ ర్యాలీ ద్వారా వీళ్ళు స్పష్టం చేస్తున్నట్టుగా తెలుస్తోంది. సో దీనికి సంబంధించి మిగతా అప్డేట్స్ తెలుసుకుందాం. దీనికి మేము ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తా ఉన్నాం. దీన్ని సమీక్షించే క్రమంలో తెలంగాణ ఫిషరీస్ చైర్మన్ శ్రీ మెట్టు సాయి కుమార్ గారు కూడా నిన్న రాత్రి చెప్పడం జరిగింది, అన్న నేను వచ్చిపోతా అంటే చాలా సంతోషం అన్న, రావాలి. ఎందుకంటే చెరువులన్నీ వీరి ఆధీనం, ప్రతి చెరువులో కూడా ఫిషరీకి సంబంధించినటువంటి యాక్టివిటీ వీరి యొక్క ఇనిషియేటివ్ తోటే జరుగుతుంది కాబట్టి వారు ఇక్కడ విచ్చేసినందుకు సంతోషం వ్యక్తం చేస్తూ ఇలాగే వస్తూ ఉండాలని మనవి చేస్తా ఉన్నాం. కొంతమంది బీఆర్ఎస్ బీజేపీ నాయకులకు మాత్రమే ఇష్టం లేదు ఈ హైడ్రా. దాదాపు 90% పైగా ప్రజానికం హైదరాబాద్ నుంచి లక్షలాది మంది నియోజకమైన ఉద్దేశంతో రేవంత్ రెడ్డి గారు హైడ్రాన్ని ప్రారంభిస్తే దాదాపు 1000 ఎకరాల పైచీలకు ప్రభుత్వ భూమిని ఇప్పుడు హైడ్రా తన అదులు పెట్టుకున్నది. ఎందుకది? ప్రభుత్వం యొక్క ఆస్తిని దుర్మార్గులు, కబ్జాకోర్లు, భూ కబ్జాదారులు స్వాధీనం చేసుకొని విలాసవంతమైన విల్లాలు కడతా ఉన్నారు. ప్రభుత్వ ఆస్తిని కొల్లగొట్టి ఆస్తులు కూడబెట్టుకునే వారందరినీ హైడ్రా వారికి శాపంగా మారిందని చెప్పి కావాలని దాదాపు 63 కేసులు. ఎందుకు? మా ఆస్తులని, ప్రభుత్వ ఆస్తులను కాపాడేందుక? ఇలాంటి దుర్మార్గమైనటువంటి బీఆర్ఎస్ బీజేపీ నాయకుల యొక్క అస్తిత్వాన్ని హైదరాబాద్ ద్వారా వారి యొక్క వ్యవస్థని, వారి యొక్క నిర్మాణ అనుకూలమైన వ్యవస్థగా ఏర్పరచుకొని కావాలని సోషల్ మీడియాలో హైడ్రాకు కావాలని ఇబ్బంది పెడతా ఉన్నారు. ఒకటే మాట చెప్తున్నాం, ప్రజల ఆస్తిని, పార్కులను, చెరువులను, కుంటలను కాపాడుతున్న హైడ్రాకు పూర్తి మద్దతు ప్రజానికం ఉంది. దానికి అనుగుణంగానే గౌరవ పెద్దలు శ్రీలింగపల్లి ఇన్ఛార్జ్ గౌరవ పెద్దలు చేసిన ఆధ్వర్యంలో ప్రత్యేకంగా వారికి మద్దతుగా హైడ్రా ఉంటే చెరువులు ఉంటాయి, హైడ్రా ఉంటే కుంటలు ఉంటాయి, హైడ్రా ఉంటే ప్రభుత్వ ఆస్తులు కాపాడతామనే ఉద్దేశంతో సంఘీభావంగా హైడ్రాకు రంగనాథ్ మద్దతుగా ఈ ర్యాలీ నిర్వహించాము. ఈ వర్షం లెక్క వచ్చిన పథకం ధన్యవాదాలు. ఎందుకంటే మనము కాపాడుకునే మన ఆస్తి మన భవిష్యత్తు నిర్మాణమే. ఆ నిర్మాణానికి బాటలు వేస్తుంది హైడ్రా. హైడ్రాకు మద్దతుగా అందరూ వచ్చిన ధన్యవాదాలు తెలియజేసుకోవడం. ధన్యవాదాలు.